నమస్కారం. భగవద్గీతలోని శ్లోకాలు ఎప్పుడూ మనల్ని ఆలోచింపజేస్తాయి కదా. అవును, చాలా లోతైన విషయాలుంటాయి. ఈరోజు మనం అలాంటి ఒక ముఖ్యమైన శ్లోకాన్ని తీసుకుందాం. 4వ అధ్యాయం 10వ శ్లోకం. మంచి శ్లోకం ఎంచుకున్నారు. శ్లోకమిలా ఉంది: వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహువో జ్ఞానతపసా పూతా మద్భావమాగతా. అంటే ఇది జ్ఞానం ఇంకా తపస్సు ద్వారా మోక్షం ఎలా వస్తుందో చెబుతుంది అనుకుంటా. అవును, ఆ మార్గాన్ని స్పష్టంగా వివరిస్తుంది. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. మొదటి పదం వీతరాగభయక్రోధ అంటే ఏమిటి? అంటే వీత అంటే పోయినా, లేని అని, రాగ, భయ, క్రోధ ఈ మూడు లేనివారు అని అర్థం. రాగం, భయం, క్రోధం ఇవెందుకంత ముఖ్యం? అంటే మోక్షానికి వడ్డంకులా? ఖచ్చితంగా ఇవి చాలా పెద్ద అడ్డంకులు. రాగమంటే మనకుండే అటాచ్మెంట్స్, అంటే లౌకిక బంధాలు, కోరికలు, వస్తువుల మీద, వ్యక్తుల మీద అలాంటివా? అవును, అలాంటివి. భయం అంటే భవిష్యత్తు గురించి ఆందోళన పడటం లేదా మరణ భయం కావచ్చు. ఇక క్రోధమంటే మన కోరికలు తీరనప్పుడు వచ్చే కోపం, ఆవేశం. ఈ మూడు మనసుని ఎప్పుడూ ఆడిస్తూ ఉంటాయి. వాటిని వదిలించుకుంటే గాని మనసు నిలకడగా ఉండదు. అంటే మనసు శాంతించాలంటే ముందు వీటిని జయించాలన్నమాట. అంతే. వీటిని అధిగమిస్తేనే మనస్సు ఇంకా ఉన్నతమైన విషయాలపై, అంటే ఆధ్యాత్మిక లక్ష్యాలపై దృష్టి పెట్టగలుగుతుంది. అది మొదటి మెట్టు. సరే, ఇది మొదటి స్టెప్ అనుకుందాం. తర్వాత శ్లోకంలో మన్మయ మాముపాశ్రిత అనుంది. దీని విశేషమేంటి? ఇది కూడా చాలా ముఖ్యం. మన్మయ అంటే మనస్సు పూర్తిగా నా యందే లగ్నం చేసిన వారని, అంటే భగవంతుడి మీద పూర్తి ఫోకస్ పెట్టడం. నిరంతరం దేవుడినే తలుచుకోవడమా? అవును, నిరంతరం ఆయన స్మరణలో ఉండటం. ఇక మాముపాశ్రితః అంటే నన్నే ఆశ్రయించినవారు, అంటే పూర్తిగా నాకు శరణాగతి చెందినవారు అని. అంటే కంప్లీట్ సరెండర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, కంప్లీట్ సరెండర్. నాదే భారం, నన్నే నమ్ముకున్నారు అని. దీనివల్ల నేను, నాది అనే అహంకారం తగ్గుతుంది, వినయం పెరుగుతుంది. దేవుడి మీద పూర్తి నమ్మకం పెట్టడం. అవును, పూర్తి విశ్వాసం. అంతా ఆయనే చూసుకుంటాడనే భావన. ఓకే, రాగ, భయ, క్రోధాలు వదిలి మనస్సుని దేవుడిపై లగ్నం చేసి శరణాగతి పొందాలి. తర్వాత బహవో జ్ఞానతపసా పూతా అంటున్నారు. బహవో అంటే చాలామంది అని. చాలామంది జ్ఞానతపస్సుతో పూతా అంటే పవిత్రులయ్యారని అర్థం చేసుకోవచ్చా? అవును, అదే అర్థం. మరి ఈ జ్ఞానతపస్సు అంటే ఏమిటి? పుస్తకాలు చదవడమా లేక ఘోర తపస్సా? ఇది చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్. జ్ఞానతపస్సు అంటే కేవలం పుస్తక పరిజ్ఞానం కాదు. అలాగే ఒట్టిగా శరీరాన్ని కష్టపెట్టే తపస్సు కూడా కాదు. ఇక్కడ జ్ఞానమంటే ఆత్మ గురించిన జ్ఞానం, పరమాత్మ తత్వం గురించిన అసలైన అవగాహన, అంటే సెల్ఫ్ రియలైజేషన్ లాంటిది. ఆత్మజ్ఞానం. అవును, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. మరి తపస్సు అంటే ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి, నిలబెట్టుకోవడానికి కావలసిన డిసిప్లిన్, అంటే క్రమశిక్షణ. అంటే ఇంద్రియ నిగ్రహం లాంటివా? ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, సత్యాన్నే అనుసరించడం, ఏకాగ్రత ఇవన్నీ తపస్సు కిందికి వస్తాయి. అంటే జ్ఞానం తెలుసుకోవడం ఒక ఎత్తు, దాన్ని ఆచరించడానికి చేసే సాధన ఇంకో ఎత్తు. రెండూ కలిస్తేనే జ్ఞాన తపస్సు. ఖచ్చితంగా. ఆ జ్ఞానంతో కూడిన ఆచరణాత్మకమైన క్రమశిక్షణే జ్ఞాన తపస్సు. దాని ద్వారానే వ్యక్తులు అంతర్గతంగా శుద్ధి అవుతారు, పూత అంటే పవిత్రులవుతారు. చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇలాంటి మార్గాన్ని అనుసరించిన వారు చాలామంది ఉన్నారని, వారంతా ఈ జ్ఞానతపస్సుతో పవిత్రులయ్యారని చెబుతున్నారు. మరి దీని అంతిమ ఫలితం మద్భావమాగతః అంటే? మద్భావమాగతః అంటే నా భావాన్ని పొందారు, లేదా నా స్వభావాన్ని, స్థితిని చేరుకున్నారు అని అర్థం. అంటే భగవంతుడి స్థితిని పొందడమా? అవును. ఎవరైతే ఈ పైన చెప్పినట్టుగా నెగటివ్ ఎమోషన్స్ వదిలి, దేవుడిపై మనస్సు పెట్టి, శరణాగతి చెంది, జ్ఞాన తపస్సుతో పవిత్రులవుతారో వాళ్లు ఫైనల్గా భగవంతుడి స్వభావాన్ని పొందుతారు. అంటే దేవుడిలాంటి గుణాలొస్తాయా? వస్తాయి. శాంతి, ఆనందం, ప్రేమ, కరుణ ఇలాంటి దైవీ గుణాలు వారిలో సహజంగా వ్యక్తమవుతాయి. లేదా భగవంతుడి పట్ల అచంచలమైన ప్రేమ, భక్తి కలుగుతుంది. ఇదే మోక్షమా? అవును, ఇది భగవంతునితో ఐక్యమయ్యే స్థితి, లేదా జనన మరణ చక్రం నుండి విముక్తి పొందే మోక్షస్థితి అని చెప్పొచ్చు.
మొత్తానికి ఈ శ్లోకం మోక్షానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇస్తుంది కదా. నిజమే. ప్రతికూల భావాలను వదిలేయడం, దేవుడిపై ఫోకస్ చేయడం, జ్ఞానాన్ని ఆచరణతో శుద్ధి చేసుకోవడం, చివరికి దైవత్వాన్ని పొందడం. ఇది పూర్తిగా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అన్నమాట. బయటెక్కడో లేదు, అంతా మనలోనే, మన ప్రయత్నంలోనే ఉంది అని చెప్తోంది. అవును, అంతర్గత శుద్ధీకరణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. చెప్పండి. ఈ శ్లోకం ప్రకారం మోక్షం అంటే కేవలం బాధల నుండి విముక్తి కాదు, అది ఒక పాజిటివ్ స్టేట్, అంటే దైవీక ప్రేమను, స్వభావాన్ని పొందడం. నిజమే. మనం పూర్తి మోక్షం సంగతి పక్కన పెట్టినా రోజువారీ జీవితంలో ఇందులో చెప్పిన ఒక్క అంశం, ఉదాహరణకి కోపాన్ని తగ్గించుకోవడం లేదా భయాన్ని జయించడం లాంటివి సాధన చేస్తే మన జీవితంలో ఎంత మార్పొస్తుంది కదా. అవును, మనశ్శాంతి పెరుగుతుంది, సంబంధాలు మెరుగవుతాయి. దాని గురించి ఆలోచిస్తే ఈ శ్లోకం చాలా ప్రాక్టికల్గా కూడా అనిపిస్తుంది. అదే, ఆధ్యాత్మికంగానే కాదు, లౌకికంగా కూడా దీని విలువ చాలా ఉంది. అంటే ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం. ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి? వీళ్ళు ఉచిత ఐటీ శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది. అదే మెయిన్ పాయింట్ అనుకుంటా. ఉచితంగానా? అది చాలా బావుంది గదా. మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ? లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండున్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ. ఏఐలో కూడా స్పెసిఫిక్గా ఏమైనా? ఉన్నాయి. జనరేటివ్ ఏఐ, ఏఐ ఏజెంట్లు, ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్, ఇవన్నీ కొత్తవి కదా. వీటితో పాటు డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ. ఓకే, అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కవర్ చేస్తున్నారన్నమాట. అంతేకాదు, బిజినెస్ అనలిస్ట్, స్క్రమ్ మాస్టర్, సేల్స్ ఫోర్స్ అడ్మిన్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇలాంటి రోల్స్కి కూడా ట్రైనింగ్ ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. స్టార్టప్ల మీద కూడా కోర్సులున్నాయా? అవును, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు. అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్, బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట. దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా. సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం, లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్ళకి హెల్ప్ చేయడం, లేదా ఉన్న స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి కూడా. బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో. సరే, ఇది ఐటీ శిక్షణ గురించి. ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్. అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. భగవద్గీత సత్యయోగ. అవును, 2020లో మొదలుపెట్టారట ఈ పాడ్కాస్ట్. దీని వెనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు. స్టోరీ అంటే? అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని, ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది. ఓ అలాగా. ఇది చాలా విలక్షణంగా ఉంది. మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ? భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లు ఉన్నాయి. వాళ్ళు విశ్లేషిస్తున్నారట. వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు? ఏదైనా ప్రత్యేకత ఉందా? వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి, అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో అవుతున్నారని ఉంది. అంటే చాలా క్లియర్గా, పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట. సరే, ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గానీ, భగవద్గీత పాడ్కాస్ట్ గురించి గానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా? కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. యుఎస్ఏ నంబర్ ఇచ్చారు, +1 929 451 0615. ఇండియా నంబర్ కూడా ఉంది, +91 95509 49947. వెబ్సైట్ కూడా ఉందనుకుంటా. ఉంది, అదే ముఖ్యం. https.techeduhub.com. ఈ వెబ్సైట్ అడ్రస్ చాలాసార్లు ప్రస్తావించారు. ఓకే, techeduhub.com. అవును, అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో. మొత్తానికి టెక్ఎడుహబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్, ఏఐ, డేటా సైన్స్ లాంటివి, మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం, రెండిట్నీ ఒకే చోట చేర్చటం అనేది మనం చూస్తున్నాం. నిజమే, ఇది చాలా యునీక్ కాంబినేషన్. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా. అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికి ఒక అర్థాన్ని, మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం. ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అవును, టెక్నికల్ నాలెడ్జ్కి, స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నలొస్తాయి సహజంగా. దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రెండిటినీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఖచ్చితంగా.
ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి. వాళ్ళ వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. https://techeduhub.com. సరే, టెక్ ఎడ్యుహబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు. techeduhub.com. ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు.